ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి అంత లేదు ఏది వివక్ష. అందులో టెక్నీషియన్స్ లో ఆంధ్ర టెక్నీషియన్స్ ఉన్న వాళ్ళకు బాగా వివక్ష ఉంది. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కానీ, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువగా వివక్ష చూపిస్తా ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, మా తెలంగాణ ప్రజలు, తెలంగాణ పుట్టిన వాళ్ళు, వాళ్ళని కాకుండా మీరు చేయండి, మీరు చేయొద్దని ఎవరు అనట్లేదు. మీరు సగభాగం మీరు తీసుకుంటే సగభాగం కంపల్సరీ తెలంగాణ టెక్నీషియన్స్ కి ఇవ్వండి. తెలంగాణ టెక్నీషియన్స్ కూడా ఇక్కడ చాలా మంచి వర్త్ ఉన్న టెక్నీషియన్స్ ఉన్నారు, మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు, చాలా సినిమా సూపర్ హిట్లు కొట్టిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి తెలంగాణ వాళ్ళను మరుగున పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు అసలు ఏమీ రాదు అని వాళ్ళని పక్కకు పెట్టి ఇక్కడ కూడా తెలంగాణ కొందరు ఆంధ్ర వాళ్ళతో కలిసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడి వాళ్ళు తెలంగాణ ఉండే కళాకారులను కానీ, టెక్నీషియన్స్ కానీ తప్పకుండా సపోర్ట్ చేయాల్సిందిగా నేను మరీ కొడుతున్నా. ముఖ్యంగా ఎఫ్డీసీ చైర్మన్ గారు దిల్రాజు గారు, మీరు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, తెలంగాణ వాళ్ళకు మీరు ప్రాముఖ్యత ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళకు కూడా పని కల్పించాలి కదా. ఓన్లీ ఎంతసేపు ఒక వాళ్ళని ఒకే టైప్ వాళ్ళని చేసుకుంటే కాదు కదా. మా తెలంగాణ టెక్నీషియన్స్ కూడా చేయాలని నేను మరీ డిమాండ్ చేస్తున్నా. దీని ప్రభుత్వం కూడా కొంచెం సానుకూలంగా స్పందించి దయచేసి తెలంగాణ టెక్నీషియన్స్ కి సపోర్ట్ చేయాల్సిందిగా మరీ కొడుతూ నమస్తే. నేను మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. థ్యాంక్ యూ.